డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మేనిఫెస్టేషన్ అన్నది ఒక గ్రాండ్ ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నట్టే. మేనిఫెస్టేషన్కి ఒక 7 గేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క గేటు, ఒక్కొక్క ద్వారం ఓపెన్ చేస్తున్న కొద్దీ అబుండెన్స్ వైపు, సమృద్ధి వైపు, సంపూర్ణత్వం వైపు, అనంత విశ్వ సంపద వైపు, విజయం వైపు, ప్రశాంతత వైపు, డివైన్ లిబరేషన్, మోక్షం వైపు మీరు ట్రావెల్ చేస్తారు. ఈ 7 గేట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ తెలుసుకుంటేనే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి మల్టిపుల్ రిజల్ట్ వస్తుంది. అది మాత్రమే కాకుండా పంచభూతాల నుండి, ప్రకృతి నుండి, నవగ్రహాల నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుతారు. మరి 7 గేట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూలు చేయడానికి భగవంతుడి ఆశీర్వాదాల ద్వారా ప్రయత్నిద్దాం. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ఎల్లప్పుడూ ఉంటుంది అండగా దండగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతోపాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. సో ఇప్పటి వరకు మీరు చాలా విషయాలు మాతో షేర్ చేశారు. అంటే మేనిఫెస్టేషన్ గురించి ఎన్నో రెమెడీస్ కావచ్చు, దాని టెక్నిక్స్ కావచ్చు, దానికి వెళ్ళే మార్గాలు కావచ్చు, చాలా మాకు ఇప్పుడు డిసైబుల్స్ అందరికీ కూడా మీరు షేర్ చేశారు. అయితే ఈరోజు నేను అడగడం కాదు, మీరు మా అందరికి, అంటే అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీకి కావచ్చు, వ్యూవర్స్కి కావచ్చు, మీ మాటగా ఏం చెప్తారు? మా ష్యూర్. See, spiritual remedies, at mantras, tantras, yantras, it vastu related some remedies, spiritual remedies, astro remedies, numerology remedies, and manifestation కి సంబంధించి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి, ఒక మానవుడు దివ్యతత్వాన్ని, దైవతత్వాన్ని, విశ్వతత్వాన్ని తెలుసుకొని లైఫ్లో ఎలా లీడ్ చేయాలన్న మేజర్ సీక్రెట్స్ ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో అబౌట్ మేనిఫెస్టేషన్ దేర్ ఆర్ 7 గేట్స్. విల్ డీకోడ్ అబౌట్ దోస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండియే విచ్చే. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్ 7 గేట్స్. మేనిఫెస్టేషన్లోకి వెళ్తున్నాము అంటే ఒక గ్రాండ్ ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నాము అన్నట్టే. ఆ గ్రాండ్ ప్యాలెస్లో ఉన్న ఇంటీరియర్, ఆ అందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ దట్ గ్రాండ్ ప్యాలెస్. ఆ గ్రాండ్ ప్యాలెస్ యొక్క డోర్స్ని ఓపెన్ చేస్తేనే లోపల ఉన్న అందాన్ని మనం చూడగలం. ఇన్ ద సేమ్ వే మేనిఫెస్టేషన్ యొక్క సంపూర్ణ రిజల్ట్ని పొందాలి అంటే దేర్ ఆర్ 7 గేట్స్. ఒక్కొక్క ద్వారం మనం ఓపెన్ చేయగలిగితే అబుండెన్స్కి, సంపూర్ణత్వానికి, సమృద్ధికి, దైవ కళలు, విశ్వకళలు అన్నీ ఎగ్దమ్ యాక్టివేట్ అయి కూర్చుంటాయి. ఈవెన్ చక్రాస్ యాక్టివేట్ అయి కూర్చుంటాయి. కులదైవం, గృహదైవం కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఇస్తాయి. మరి ఏంటి ఆ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ద ఫస్ట్ గేట్ థాట్, ఆలోచన. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా 2 సార్లు జన్మ తీసుకుంటుంది. ఒకటి మైండ్లో, రెండోది ఫిజికల్ వరల్డ్లో. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఏదైనా కనిపెట్టాలి అన్న ఆలోచన ముందు మెదడులోకి వచ్చాక ఫిజికల్ వరల్డ్లోకి వస్తుంది. మీరు లైఫ్లో పలానాది సాధించాలి అన్న ఆలోచన మొదట మెదడులోకి వచ్చాకే ఫిజికల్ వరల్డ్లో అది నిజం అవుతుంది. సో ద ఫస్ట్ గేట్ ఏంటి అంటే థాట్, ఆలోచన. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఏదైతే జీవితాన్ని గడుపుతున్నారో ఒకప్పుడు మీ యొక్క లక్ష్యాలు, ఒకప్పుడు మీ ఆలోచనలు, ఈరోజు మీ ఆలోచన, ఈరోజు మీ లక్ష్యం, అదే మీ భవిష్యత్తు. సో ఎటువంటి ఆలోచనలు నేననే వ్యక్తిని కలిగి ఉండాలి, ఎటువంటి ఆలోచనలు నేననే వ్యక్తిని సృష్టిలోకి విడుదల చేయాలి అన్నది డిసైడ్ చేస్తుంది మీ మేనిఫెస్టేషన్. యువర్ థాట్స్ డిసైడ్స్ యువర్ మేనిఫెస్టేషన్. యువర్ థాట్స్ డిసైడ్స్ యువర్ ఎనర్జీస్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాము. ఒక్కసారి మనం చాలా ఫాస్ట్గా లైఫ్లో పరిగెడతా వెళ్తా ఉన్నాం. డబ్బు వెనకాతల, వృత్తి వెనకాతల, ఉద్యోగం వెనకాతల, మనుషుల వెనకాతల, ఆక్యుపేషన్ వెనకాతల, పేరు ప్రతిష్టల వెనకాతల. ఒక్కసారి ఆగి అసలు ఒక రోజులో ఎటువంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్న ఆలోచనలు నేను ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఏమైనా ఉపయోగపడుతూ ఉందా? నేను కలిగి ఉన్న ఆలోచనలు లోక కళ్యాణం కొరకు ఏమైనా ఉపయోగపడతా ఉందా? నేను కలిగి ఉన్న ఆలోచనలు నా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లేటట్టు, ఉన్నత శిఖరాలకు వైపు తీసుకువెళ్ళేటట్టు పనికొస్తా ఉందా అని ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. యు ఆల్ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ రిచువల్.
ఒక్కసారి ఆగి ఎటువంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నానని ఒక్కసారి ఆలోచించడం స్టార్ట్ చేయండి. 80-90% అబండెన్స్ థాట్స్ లేవు, ల్యాకింగ్, కొరత. అది ఉంటే బాగున్ను, ఇది ఉంటే బాగును, వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, నాకు ఇది లేదు, నాకు అది లేదు. లేదు అన్న ఆలోచనలే ఉన్నాయి తప్ప అవి కలిగి ఉన్నాను అన్న ఆలోచనలు ఎందుకు మనం సీడ్ని వేయలేకపోతా ఉన్నాం? ఇట్స్ ఆల్ యువర్ థాట్స్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఎటువంటి విత్తనాలను ఈరోజు నాటుతారో రేపు పొద్దున అదే పెద్ద మహావృక్షమై కూర్చుంటుంది. మరి ఈ థాట్స్లో ఇగో, గ్రీడీనెస్, అహం, స్కేర్సిటీ, లోపము, ఈర్ష్య, దరిద్రం, చండాలం, వీటితో మనం థాట్స్ని ఫిల్ చేస్తే హౌ ఇట్ విల్ బి? అది గ్రో అవుతుంది, మహావృక్షమై కూర్చుంటుంది. రైట్. యద్భావం తద్భవతి. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో మీరు అలానే తయారవుతారు. బైబుల్, యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. ఖురాన్, వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. గౌతమ్ బుద్ధుడు, మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. 4 ధర్మాలు ఒకదాని గురించే మాట్లాడింది. ఏంటి? థాట్. అదే మొదటి ద్వారం మేనిఫెస్టేషన్. భగవద్గీత ఈస్ టాకింగ్ అబౌట్ థాట్ ప్రాసెస్. ఎవ్రీ స్క్రిప్చర్ is talking about, every scripture is saying about thoughts, ఆలోచన. సో మొదటి ద్వారము థాట్. ఎటువంటి థాట్స్ ని కలిగి ఉండాలా? అబండెన్స్ థాట్స్, దట్స్ ఇట్. పాజిటివ్ థాట్స్, దట్స్ ఇట్. ఏమి కావాలో అదే ఆలోచించండి. ఏమి శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారు అదే మాత్రమే ఆలోచించడానికి ప్రయత్నించండి. అది అంత ఈజీ కాదు. ప్రాక్టీస్. ఏ మాత్రం భయం వేసినా ప్రశాంతంగా లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి ఒక 11 times, ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఒక 11 times. ఇమ్మీడియట్ గా ఫియర్ పరిగెడుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్. అది ఎప్పుడు టేక్ కేర్ చేయగలం? ముందు అసలు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయని మనం కూర్చొని ప్లాన్ చేసుకొని ఆలోచిస్తే, ఏమి ఉన్నాయని ఆలోచిస్తే, దెన్ వీ విల్ గెట్ క్లారిటీ. సో పాయింట్ నెంబర్ 1, అబండెన్స్ థాట్స్, రిచ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ ని కలిగి ఉండండి. పాయింట్ నెంబర్ 2, సెకండ్ గేట్ బిలీఫ్. థాట్స్ స్ట్రెంగ్తన్ గా ఉండి బిలీఫ్ లేకపోతే డ్రీమ్ చనిపోద్ది. కరెక్ట్. బిలీఫ్, నమ్మకం కలిగి ఉండాలి. ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలా? ఐశ్వర్యవంతకరమైన జీవితాన్ని నేను జీవించగలను అన్న నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి. ప్రాస్పెరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. నాకు వచ్చిన డ్రీమ్స్ పాసిబుల్ అవుతాయి, నేను కన్న కలలు నెరవేర్చుకుంటాను బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్, బై ద అహం బ్రహ్మాస్మి, బై ధన బ్రహ్మాస్మి, బై అవర్ గురూస్ అన్న థాట్ని, అన్న బిలీఫ్ని కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో నమ్మకం లేదు. అసలు నా వల్ల అవుతుందా? మా నాన్న ఏమైనా రిచ్చా నేను పెద్ద పెద్ద వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి? నాకేమైనా పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఉన్నాయా మిలియన్స్ ఆఫ్ మనీని మేక్ చేయడానికి? నో. దీనికి సంబంధమే లేదు. రిచ్ పీపుల్కి, స్ట్రగుల్ అవుతున్న పీపుల్కి, ఒక మిలీనియర్కి, ఒక స్ట్రగుల్ అవుతున్న పీపుల్కి, ఒక అబండెన్స్ని లీడ్ చేస్తున్న వ్యక్తికి, ఒక స్ట్రగుల్ అవుతున్న పీపుల్కి డిఫరెన్స్ ఎఫర్ట్స్ కాదు, కాన్షియస్నెస్, చైతన్యం. నిన్ను నువ్వు నమ్ము. ఎస్, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నాకు అర్హత ఉంది, కుబేరుడిని అవ్వడానికి నేను అర్హుడిని, ఐశ్వర్యవంతకరమైన జీవితాన్ని గడపడానికి నేను అర్హుడిని, ఐఎమ్ డిజర్వ్ టు బి రిచ్, ఐఎమ్ డిజర్వ్ టు బి హెల్దీ, ఐఎమ్ డిజర్వ్ టు బి వెల్దీ అని నిన్ను నువ్వు నమ్ము. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడున్న ఉద్యోగాల్ని, ఇప్పుడున్న పరిస్థితుల్ని, స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకోకుండా నమ్మాలి. అవి పెట్టుకున్నాం అనుకోండి, నాకు వస్తుంది 25,000, నేనెక్కడ 1 CR సంపాదిస్తా అన్న ఆలోచనలకు వెళ్ళిపోతాం. కాబట్టి పాయింట్ నెంబర్ 1, ద గేట్ 1 థాట్, అబండెన్స్ థాట్స్, పాజిటివ్ థాట్స్. సెకండ్ 1 బిలీఫ్. నిన్ను నమ్ము, నీ అంతరాత్మని నమ్ము, సృష్టిని నమ్ము, పంచభూతాలని, ప్రకృతుల్ని, నవగ్రహాల్ని నమ్ము. 100% మీకు సహకరిస్తాయి. బిలీఫ్ లేదనుకోండి, అవుతుందా అవ్వదా అన్న డౌట్ ఉంటే మేనిఫెస్టేషన్ అవ్వదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, గేట్ ఓపెన్ అవ్వదు. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్, సెకండ్ గేట్ ఓపెన్ అవుతుంది మేనిఫెస్టేషన్. దివ్యతత్వంలోకి వెళ్ళడానికి, మనీ ద్వీపంలోకి వెళ్ళడానికి, సుదర్శన చక్రంలోకి అడుగు పెట్టడానికి, శ్రీచక్రలోకి అడుగు పెట్టడానికి యూ హ్యావ్ టు హ్యావ్ దట్ బిలీఫ్. దట్స్ ద సెకండ్ గేట్. పాయింట్ నెంబర్ 3, వాక్ శక్తి, వర్డ్. ద థర్డ్ గేట్ ఏంటి? మాట. ఒక వ్యక్తి ఐ యామ్ పూర్ అన్నాడు అనుకోండి, యూనివర్స్ వింటుంది. ఇంకో వ్యక్తి ఐ యామ్ అబండెన్స్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అంటున్నాడు, అప్పుడు కూడా యూనివర్స్ వింటది. సో ఎటువంటి యువర్ వర్డ్స్ ఆర్ పవర్, యువర్ వర్డ్స్ ఆర్ ఎనర్జీ, యువర్ వర్డ్స్ ఆర్ మంత్ర. మాటే మంత్ర, అంతా మాటే. కాకపోతే ఏమి మాట్లాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. టంగ్, నాలికకి బోన్స్ లేవు, దాని రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది. ఏదైనా వెనక్కి రాదు అంటే ఒకటి రివర్, రెండోది ఆడేసిన మాట.
వెనక్కి రాదు. వర్డ్ నెవర్ రివర్స్, వర్డ్ నెవర్ గెట్ బ్యాక్. తీసుకోవడానికి లేదు కదా. కరెక్ట్. యూ కెన్ మేక్ మనీ ఈ రోజు కాకపోతే రేపు, బట్ వర్డ్ ఈ రోజు ఇచ్చేసామంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి రాదు, అది మళ్ళీ కరెక్ట్ చేసుకునే స్కోప్ కూడా లేదు. సో కమింగ్ టు ది యూనివర్సల్ సబ్జెక్ట్, మేనిఫెస్టేషన్కి సంబంధించి, దివ్యతత్వానికి, దేవీతత్వానికి, విశ్వతత్వానికి సంబంధించి ఎటువంటి పదజాలం మనం వాడుతున్నాం, ద టెర్మినాలజీ, ఎటువంటి వర్డ్స్ని మనం రిలీజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నప్పులు సులభంగా సునాయాసంగా తీరిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తా ఉన్నాడు. అది పెద్ద బక్వాస్ స్టేట్మెంట్. అప్పు అన్న వర్డే నెగిటివ్. అప్పు అని ఎందుకు యూజ్ చేయాలా? దాని బదులు నేను సమృద్ధి గల జీవితాన్ని గడుపుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, మనీ కమ్స్ టు మీ, మనీ లవ్స్ టు మీ అని చెప్పొచ్చు కదా. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, ఐ ఫీల్ వెల్దీ అని చెప్పడం బెటర్ కదా. ఎప్పుడైతే నువ్వు వెల్దీ అవుతున్నావు, ఆటోమేటిక్గా ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి. కాబట్టి ఎటువంటి వర్డ్స్ని మనం యూనివర్స్లోకి రిలీజ్ చేస్తున్నామో, వై బికాజ్ మీ నోట్ నుండి ఏదైతే మాట వస్తుందో ఫస్ట్ అది మీ చోట్లోనే పడుతుంది. మీ చోట్లో ఏదైతే పడుతుందో ఫస్ట్ అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో ట్రిగ్గర్ అవుతుంది, ఫీడ్ అవుతుంది, డేటా స్టోర్ అవుతుంది. ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లో డేటా స్టోర్ అవుతుందో అదే రిపీటెడ్గా కంటిన్యూ అవుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. వై బికాజ్ యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ యాక్షన్స్. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటాం కదా. మాట కంటే గట్టిగా మాట్లాడేది యాక్షనే. అది నెక్స్ట్ గేట్. సో ద ఫస్ట్ గేట్ థాట్, సెకండ్ గేట్ బిలీఫ్, థర్డ్ గేట్ వర్డ్, ఫోర్త్ గేట్ యాక్షన్. ఇన్ని మాట్లాడి ధూపం దీపం పెట్టి అన్నీ జరిగిపోవాలి అంటే బూడిద రాలుద్ది, యాష్. కర్మయోగులుగా వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్, వీ హ్యావ్ టు డూ సమ్ యాక్షన్. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. సో మన యొక్క డ్రీమ్స్కి మ్యాచ్ అయ్యేటట్టు, మన యొక్క గోల్స్కి మ్యాచ్ అయ్యేటట్టు, మనం యూనివర్స్లోకి రిలీజ్ చేస్తున్న ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్కి మ్యాచ్ అయ్యేటట్టు యాక్షన్ పని చేస్తున్నామా లేదా అనేది. అది జరగలేదు అనుకోండి, మీరు ఎఫర్మేషన్స్ రిలీజ్ చేసేస్తున్నారు, డిక్లరేషన్స్ రిలీజ్ చేసేస్తున్నారు, బట్ యాక్షన్ చేయట్లేదు. అప్పుడు యూనివర్స్ అనుకుంటుంది హీఈస్ నాట్ రెడీ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఇటు చెప్తా ఉన్నాడు బట్ ఏం చేత కావట్లేదు, ఏమి చెయ్యట్లేదు, విచ్ మీన్స్ హీఈస్ నాట్ రియల్లీ రెడీ ఫర్ దట్ అని చెప్పి యూనివర్స్ బ్లెస్ చేయడం ఆపిస్తుంది. సో నైట్ పడుకునే ముందు మన మనస్సాక్షికి ఒకటి మనం ఆన్సర్ ఇవ్వాలి. నేను ఇన్ని ఎఫర్మేషన్స్ చెప్తున్నాను, ఇన్ని డిక్లరేషన్స్ చెప్తున్నాను, ఇన్ని ప్రేయర్స్ చెప్తున్నాను, ఇన్ని క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను, ఇన్ని డ్రీమ్స్ జర్నల్స్ రాసుకున్నాను, మరి అది ఫుల్ఫిల్ అవ్వడానికి సంబంధించిన ఒక్క కార్యమైనా ఈ రోజు నేను చేశానా అని మన మనస్సాక్షికి మనం ఆన్సర్ ఇచ్చుకుంటే మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ద ఫోర్త్ గేట్ ఈజ్ యాక్షన్. ద ఫిఫ్త్ గేట్ ఈజ్ గ్రాటిట్యూడ్. ఆల్రెడీ మనం ఇంతకు ముందు దాని కొరకు మనం మాట్లాడున్నాం. సో ఆల్రెడీ యూనివర్స్లోకి, గాడ్లోకి మనం ప్రేయర్ కానీ, ఎఫర్మేషన్స్ కానీ, డిక్లరేషన్స్ కానీ కృతజ్ఞత రూపంతో ఇవ్వాలి. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి ఆల్రెడీ నేను అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను, ఆల్రెడీ మనం అన్ని రిసీవ్ చేసేసుకున్నాను అన్న భావంతో కృతజ్ఞత ముందే చెప్పేయాలి. అయ్యో వీడు ముందే థ్యాంక్ యూ చెప్పేస్తున్నాడు అని చెప్పి యూనివర్స్ రిజల్ట్ ఇవ్వడం ప్లాన్ చేస్తుంది. అది కూడా ఎలా చెప్పాలి? గ్రాటిట్యూడ్ మీద మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా గుండె లోతులతో మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. గ్రాటిట్యూడ్ అనేది సపరేట్ గేట్. మేనిఫెస్టేషన్లోకి, ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వడానికి ద ఫిఫ్త్ గేట్ ఈజ్ గ్రాటిట్యూడ్. అండ్ ద సిక్స్త్ గేట్ ఈజ్ ఎమోషన్. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. ఎక్కడ ఎమోషన్ ఉంటుందో అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ ఎనర్జీ ఉంటుంది అక్కడ వైబ్రేషన్ ఉంటుంది, ఎక్కడ వైబ్రేషన్ ఉంటుంది అక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అక్కడ మేనిఫెస్టేషనే ఉంటుంది. మరి ఎటువంటి ఎమోషన్ నేను క్యారీ చేస్తున్నాను? హ్యాపీ, పీస్ఫుల్నెస్, జాయ్ఫుల్నెస్, లవ్, కామ్, కంపోజ్డ్, గ్రాటిట్యూడ్, స్మైల్, లాఫ్, యాక్సెప్టెన్స్, ఇలాంటి ఎమోషన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ అహము, ఈర్ష్య, ఈగో, జలస్, ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగున్నో, పక్కోడు గొప్పోడు అయితే చూడలేకపోవను, ఇవి విడిచిపెట్టాలి. సో ఎటువంటి ఎమోషన్స్ని నేను క్యారీ చేస్తున్నాను అన్నది మనం ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ద సిక్స్త్ గేట్. ద సెవెంత్ గేట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ సరెండర్. సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి హే వెంకటేష్ హౌ ఆర్ యు మ్యాన్ అంటాం, ఏంది అన్నీ మూసుకొని తల వంచేస్తాం. వై? సబ్మిట్ అయిపోతాం గాడ్కి, యూనివర్స్కి, తల్లిదండ్రులకి, పంచభూతాలకి, నవగ్రహాలకి, మన గురువుస్కి సరెండర్ అయిపోవాలి. సరెండరింగ్లోనే సంపూర్ణ ఆశీర్వాదాలు ఇమిడీకృతమై ఉన్నాయి. సరెండరింగ్లోనే అబుండెన్స్ పొందే ఆశీర్వాదం, అబుండెన్స్ పొందే గేట్స్ ఓపెన్ అవుతాయి. సో ఒక్కొక్క గేట్ ఓపెన్ అయితేనే రియల్ మేనిఫెస్టేషన్లోకి ఎంటర్ అవుతాము. అప్పుడు మనం సృష్టికర్తగా మారుతాము, సృష్టిగా మారుతాము. సృష్టి మనమే, సృష్టికర్త మనమే. అదే అహం బ్రహ్మాస్మి చెప్తా ఉంది. సో వెరీ సూన్ ఒక బిగ్గెస్ట్ డివైన్ ప్రోగ్రాంలో
దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. అందరూ కూడా కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం Yeah. గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు అని Yes, చెప్తున్నారు. yes. దాని గురించి కొంచెం విల్ టాక్ అబౌట్ దట్. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచలు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈస్. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.